ఇక్కడ పోతే కొత్త నీరు వచ్చేస్తాయి ఈ అంచుకి ఇక్కడికి క్యాచ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నోత్ క్లీన్ చేయడానికి వచ్చాము. చాలామంది వచ్చాము. ఇదా యూత్ బాయ్స్ అందరూ 8 మంది కనిపిస్తున్నాం ఇక్కడ. చాలామంది ఉండిపోయారు, వాళ్ళకి తెలియదేమో. మా రఘుగురు అయితే నోత్ కింద దిగాడు. నీరు ఎక్కువ ఉన్నాయి. సగం ఆ నీరు వర్షం క్లీన్ చేసి 4 డుక్కులు యూజ్ చేసినాము. వచ్చేస్తాయి ఈ అంచుకి ఇక్కడికి. కనిపించినాడే. చేయి కలిస్తే ఎంత పెద్ద పనైనా విజయవంతంగా సాధిస్తాం. సమ్మర్లో ఈ నూతు అనేది ఈగదు, చాలా పుష్కలంగా ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో ఈ బావి నిండిపోద్ది. మా యూత్ బాయ్స్ అయితే ఇంట్రెస్ట్గా మనది కాదు మనందరిది అనే భావనతో ఇంట్రెస్ట్గా చేస్తున్నారు బావి క్లీనింగ్. మా బాయ్స్ అలిసిపోయారని నేనైతే ఇంటికి వెళ్ళాను నీళ్ళు తేయడానికి. వాటర్ బాటిల్తో పాటు కొడవలు కూడా తీసుకొచ్చాను. మా వాడైతే కొడవల్ని బకెట్లో పెట్టి దిస్తున్నాడు మెల్లిగా. కొడవలి ఈ విధంగా ఉపయోగపడుతుందని తెచ్చాను. మా వాడైతే బాగా దాహం అయిపోయినట్టున్నాడు. ఇటు క్యాచ్. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే బాగా చేయడం మేమైతే ఈ బావిని దాదాపు 2.5 గంటలు క్లీన్ చేసాము. మా బాయ్స్ అందరూ క్లీన్ చేయడానికి వచ్చారు కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. మా వాడైతే పార తేయడానికి ఇంటికి వెళ్ళాడు. చూడండి ఎంత చెత్త పేరుకుపోయి ఉన్నదో. కింద నీళ్లు, పైన చెత్త. మా యూత్ గర్ల్స్ కూడా వచ్చారు క్లీన్ చేయడానికి. జామకాయలు తినండి. మా బావి నుంచి బయటకు తీసినటువంటి చెత్త చూడండి ఎంత డ్రైనేజ్ కన్నా దారుణంగా ఉన్నది. మా గురైతే కిందకి దిగి సాహసం చేశాడని చెప్పాలి. ఈ నూతి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మాకు ఇది క్లీనింగ్ చేసాము. మా పూర్వీకులు ఇచ్చినటువంటి నూతి ఇది. శుభ్రపరచుకోవడం మా వంతు. ఇది పాతదిలా లేదు కదా, రిపేర్ వర్క్ చేసి 5-6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి మా ఊరోళ్ళు ఇక్కడ నీళ్ళు తాగేవాళ్ళు. ఎనీ సీజన్ నీళ్లు పుష్కలంగా ఉంటాయి. లోపల బురద క్లీనింగ్ చేయడానికి బకెట్లతో నీళ్ళు తెచ్చారు మా గర్ల్స్.
బావి క్లీనింగ్ ఎండింగ్కి వచ్చిందని మా వాళ్ళకైతే బ్లీచింగ్ పౌడర్కి పంపించాము. మా తమ్ముడైతే క్షణాల్లో వెళ్ళి క్షణాల్లో వచ్చాడు. నీరే ప్రాణాధారం కాబట్టి మన బావిని మనం శుభ్రం చేసుకోవడంలో తప్పు లేదు. క్లీనింగ్ చేసాం కదా, చూడండి బావి బయట వైపు ఎంత క్లీనింగ్ ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా పాత బావి ఎప్పుడైనా క్లీనింగ్ చేశారా? క్లీనింగ్ చేస్తే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.